సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. బట్ అంతా ఇష్టపడి చేశారు కదా మహేష్ బాబు గారితో టక్కర దొంగ Yeah. సార్. అంటే అంటే ఒక ప్రయత్నం అయితే చేశారు, Yeah. ఏదో డిఫరెంట్ గా ఉండాలి అని. ఆయన ఈ మధ్య కూడా చేశారు 100 అని Yeah. సుకుమార్ గారితో. అవును. అది కూడా గొప్ప ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. Yeah. ప్రయత్నం అనేది ఆయన అప్పుడే చేశారు టక్కర్ దొంగ. Yeah. అనిపించిందా ఇట్ గోయింగ్ బి బిగ్ బ్లాక్ బస్టర్ లేకపోతే డిజాస్టర్ అనిపించింది అప్పుడే మీకు? లేదండి, ఎక్కడో సమ్వేర్ ఎంత ప్యాషనెట్గా చేసామంటే బోత్ మహేష్ అన్ని అండ్ ద టెక్నికల్ క్రూ, ఎవరు మన కెమెరామ్యాన్ జయన్ కానీ లేకపోతే ఫైట్ మాస్టర్ విజయన్ కానీ, బికాస్ దీస్ వర్ ద కీ. వీ ఫెల్ట్ దట్ డిఫరెంట్గా ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఎక్కడికో పెద్ద హిట్ అయిపోతుంది అన్నది ఫీలింగ్ అండి. కొంచెం భయం ఉండింది కానీ బట్ హోప్, ఐ థింక్ మోర్ దెన్ దాట్, బికాజ్ నేను ప్రొడ్యూసర్ కాబట్టి ఆ సినిమాకి నేనే డబ్బు పెట్టాను కాబట్టి ఎక్కడో సమ్వేర్ ఐ థాట్ హోప్ ఉంటుందిగా మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఐ థాట్ ఇట్ విల్ బి, ఎందుకంటే ప్రతి షాట్ ఆ సినిమాలో ప్రేమతో పెట్టామండి. ప్రతి షాట్, నాట్ వన్ సీజీ షాట్ ఇన్ దట్ ఫిల్మ్ అండి. అది అలాంటివి ఇంపాసిబుల్ టు డూ ఇట్ టుడే. ఇప్పుడు ఈజీ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటి, ఒక గ్రీన్ మ్యాట్ పెట్టేస్తే ఇంతకుముందు చేసేవారు, అంతకుముందు హీరోలు కెమెరా కొట్టేసి వెళ్ళిపోయేవారు, మిగతా అన్ని స్టంట్మెంట్లు డూపులు వచ్చి చేసేవారు. అలా అయిపోయింది ఇప్పుడు, బికాజ్ ఇట్స్ బికమ్ సో సింపుల్ అండి. అప్పుడైతే టక్కర్ దొంగ అప్పుడైతే అసలు సమ్ ఆఫ్ ది యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మహేష్ బాబు వితౌట్ అ డూప్, అవునా, నాట్ వన్ షాట్ ఇస్ అ డూప్ షాట్. ఎక్కడ ఇబ్బంది పడలేదు ఆయన? నో, అదే ఆ ప్రాజెక్ట్ అంత ప్రేమించాడు మహేష్. సో ఇట్ జస్ట్ బికేమ్ దట్ మచ్ ఆఫ్ అంటే ప్యాషన్ ప్రాజెక్ట్ అంటారే, దట్ వాజ్ అ ప్యాషన్ ప్రాజెక్ట్. సార్ ఇప్పుడంటే ఒక 5-6 years నుంచి ఇదంతా వచ్చింది, డిజిటల్ అని, రైట్స్ వేరే లాంగ్వేజ్ కి ఇవ్వటం. సో ప్రొడ్యూసర్ అనే వాళ్ళు సేఫ్ గా ఉంటారు. బట్ మీరు ఆ రోజుల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. యాజ్ ఎ డైరెక్టర్ గా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, ఒక హ్యాపీనెస్ ఉండొచ్చు. కానీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా నేను ఇంత పెద్ద డబ్బు పెట్టాను, ఇంత పెద్ద సినిమాని, ఇంత పెద్ద బడ్జెట్, టక్కర్ దొంగ వల్ల లాస్ అయ్యారా, డబ్బులు కోల్పోయారా, లేకపోతే 3-4 సినిమాలు అయిన తర్వాత ఆ రెమ్యునరేషన్ అన్ని అసలు ఇట్ వెంట్ టు రీపే డెట్స్. అసలు ఇట్ వాజ్ వెరీ బ్యాడ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్లీ ఇట్ వాజ్ కమర్షియలీ ఐ లాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. యూ కైండ్ ఆఫ్ డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ యూ. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. యూ కైండ్ ఆఫ్, సో దాని తర్వాత ఎవ్రీథింగ్ దట్ ప్రతి సినిమా మై రెమ్యునరేషన్ వెంట్ టు క్లియరింగ్ డెట్స్. అండ్ దట్ వాట్ ఐ లైక్, ఇప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా, సినిమా థియేటర్కి వెళ్ళినా, లేకపోతే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినా, లేకపోతే ఎయిర్పోర్ట్లో వెళ్ళినా, ఎవ్రీబడి యంగ్స్టర్స్ నన్ను చూడగానే టక్కర్ దొంగ సార్ మీదే కదా సార్ ఇదే అంటారు. దే డోంట్ టాక్ అబౌట్ ప్రేమించుకుందాం రా, దే డోంట్ టాక్ అబౌట్ శంకర్ దాదా, బావగారు బాగున్నారా, అసలు నథింగ్. దే ఓన్లీ టాక్ అబౌట్ టక్కర్ దొంగ. ఒకసారి దాన్ని డిజిటైజ్ చేసి రిలీజ్ చేద్దాం అని కూడా థాట్ ఒకటి ఉంది. ఓకే, చూద్దాం లేటెస్ట్. టెక్నికలీ ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ ఇట్ నౌ. ఇవాళ చేయలేరు. అండ్ ఆ రోజుల్లో ఫిల్మ్ అండి, ఇట్ వాజ్ నాట్ డిజిటల్. ఓకే, సో మనం చాలా జాగ్రత్తగా, ఫిల్మ్ అంటే ఎక్స్పెన్సివ్. సో 1 take 2 takes 3 takes కంటే ఎక్కువ చేయలేము. ఇప్పుడైతే 40 takes 50 takes తీస్తున్నారు, బికాజ్ ఇట్స్ డిజిటల్. అవును, బట్ బికాజ్ ఇట్ వాస్ ఫిల్మ్ వీ హ్యాడ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ మై గాడ్, effort that we did, and all credit to Mahesh for the not one shot. మీరు ఇంకోసారి సినిమా చూడండి, not one shot is a dupe shot. ఇది యాక్షన్ ఎపిసోడ్స్, ఇది ట్రైన్ కింద ఒక షాట్ ఉంది వెర్ ఈస్ గోయింగ్ అండర్ ద ట్రైన్. హీ ఓన్లీ డిడ్ ఇట్ ఇన్ ఇది మూవింగ్ ట్రైన్. ఇప్పుడైతే సీజీలో స్టూడియోలో చేసేస్తారు. యాక్చువల్ ట్రైన్ ఇన్ రాజస్థాన్, హీ వాజ్ అండర్ ద ట్రైన్ వైల్ ద ట్రైన్ వాజ్ గోయింగ్ స్పీడింగ్. ఓన్లీ మహేష్ కెన్ డూ ఇట్. ఎందుకంటే మహేష్ మార్కెట్ కూడా ఇట్ వాజ్ నాట్ అప్పుడే కదా ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే 100 crores 200 crores 1000 crores అంటున్నారు. ఆ రోజుల్లో అంత, ఈవెన్ ద యుఎస్ మార్కెట్ వాజ్ అ వెరీ లిమిటెడ్ మార్కెట్. మీరు నమ్మరు, ఇట్ వాజ్ ద హైయెస్ట్ ఇది రెవెన్యూ ఫ్రమ్ ది యుఎస్. ఆ రోజుల్లో హైయెస్ట్ సేల్స్ ఇన్ యుఎస్ 5 lakhs. ఓకే, దట్ వాజ్ ఆ రోజుల్లో అసలు షాక్ ఇండస్ట్రీ. అరే వీళ్ళకి 5 lakhs వచ్చిందా యుఎస్ రైట్స్. సో దోస్ డేస్ వర్ డిఫరెంట్. బట్ బడ్జెట్ గురించి తెలియదు. ఈవెన్ దో మహేష్ గారు కూడా చాలా టైమ్స్ చెప్తారు, నా లైఫ్లో నాకు టక్కర్ దొంగ చాలా ఇష్టమైన సినిమా అని.
అంటే No, we బికాజ్ enjoyed ఆయన it. కష్టపడి చేశారు కాబట్టి Yeah. ఆయనకి ఇష్టమైన సినిమా అని చెప్తారు అనుకుంటా. తనకి కథ కూడా చెప్పలేదు. కౌబాయ్ సినిమా చేస్తున్నాం అనగానే డన్, ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నాడు. ప్రాణం పోసాడు. హీ కైండ్ ఆఫ్ రియలీ స్లాగ్డ్ హిస్ గట్స్ అవుట్. అదే అన్ననే దర్ ఇస్ ఓన్లీ వన్ టర్మ్, ప్యాషన్ ప్రాజెక్ట్ అంటారు. మనం ప్యాషనెట్గా చేసే ప్రాజెక్టు. దట్ వాజ్ వాట్ మహేష్ అండ్ వీ డిడ్. వీ ఎంజాయ్డ్ ఇట్. వీ ఎంజాయ్డ్ ఎవ్రీ డే ఆఫ్ ద షూటింగ్. అండ్ ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ కెమెరా షాట్ నేను పెట్టేటప్పుడు Jen and me were enjoying shooting it. Yeah, it was childhood dream అండి. కౌబాయ్ సినిమా చేయాలి. ఎందుకంటే కృష్ణ గారి సినిమాలు చూసాం, అవును మోసగాళ్ళకు మోసగాడు. దానికి ముందు స్కూల్ డేస్ లో క్లింట్ ఈస్ట్వుడ్ సినిమాలు చూసాం. అవును. సో అది ఒక చిన్న ఒక ఫుల్ఫిల్డ్ డ్రీమ్ అంటారే. బట్ మూవీ రిలీజ్ తర్వాత మూవీ బాగోలేదు అన్న టాక్ వచ్చినప్పుడు అంత ఫ్యాషనేటెడ్ గా అంత ఇష్టపడి తీశారు కదా యు అండ్ మహేష్ గారు. ఏంటి మహేష్ గారు ఫస్ట్ ఫీలింగ్ సార్? ఏం లేదు, దట్ సేమ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసాడు. వి సాట్ డౌన్, వి సెడ్ ఓకే ఫైన్, వి డన్ ఇట్, అయిపోయింది, లెట్స్ నాట్ కైండ్ ఆఫ్ లైక్ థింక్ అబౌట్ ఇట్ కైండ్ ఆఫ్ థింగ్. బ్యాడ్ టైం అంతే, వేరే లేదు. కష్టపడి ఇది ఆల్మోస్ట్ 1.5 years పట్టింది సినిమా చేయటానికి, బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ రీజన్స్. ఇది యుఎస్ వెళ్ళాల్సింది, వీ వెంట్, డిలే అయింది బికాస్ ఆఫ్ దట్ 9/11. బట్ వీ స్టిల్ వెంట్. గ్రాండ్ క్యానియన్లో షూటింగ్ చేసాం. అంటే అంత వీ డిడ్ సో మచ్ వర్క్ ఆన్ ఇట్. న్యాచురలీ యూ విల్ ఫీల్ అ లిటిల్, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్, Yeah. వన్ మెమరబుల్ మూమెంట్ అబౌట్ తక్కర దొంగ అన్న లేకపోతే విత్ మహేష్ గారు అన్న, వాట్ యు వాంట్ టు సే సార్? Memorable, my God, there are lots ఎందుకంటే of అన్ని రిస్కీ షాట్లు కదా ఆయన తీసింది కూడా. మెమరబుల్, అన్ని మెమరబుల్. క్లైమాక్స్లో చాలకొడి వాటర్ ఫాల్ నుంచి ఒక సైడ్ నుంచి తను దిగాలి రోప్ పట్టుకొని. అవును. దర్ వాజ్ నాట్ వన్ CG షాట్ ఇన్ ఇట్. ఓ మై గాడ్. తనే చేశాడు. పైన సేఫ్టీకి పెట్టుకున్నాం మనం. వి వర్ దేర్ అవుట్ ఆఫ్ కెమెరా రేంజ్. వీ హ్యాడ్ 5-6 people హోల్డింగ్ ద రోప్. రోప్ వాజ్ టైడ్ అప్, బట్ మహేషే దిగాలి, నో డూప్. మహేష్ చెప్పటానికి 4-5 కెమెరాలు సెటప్ చేసేసుకున్నాం. ఆ రోజుల్లో ఫిల్ము 4-5 కెమెరాలు అనగానే అక్కడే ఎక్స్పెన్సివ్. అండ్ వీఆర్ షూటింగ్ ఇన్ చాలకుడి. ద కీ షాట్ వాజ్ టైట్ క్లోజ్ ఆఫ్ మహేష్ నుంచి, టైట్ క్లోజ్ నుంచి పుల్ బ్యాక్ చేస్తే, దట్ ఎక్స్ట్రా లాంగ్ జూమ్ పుల్ బ్యాక్ చేస్తే యూ సీ ది ఎంటైర్ వాటర్ ఫాల్ విత్ మహేష్ క్లైంబింగ్ డౌన్, జస్ట్ టు షో దట్ ఇట్ ఈస్ హిమ్ ఓన్లీ. ఆ కెమెరా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? నేను. బికాస్ ఐ డిడ్ నాట్ ట్రస్ట్ ఎనీబడి ఎల్స్. జైనన్ వాజ్ డూయింగ్ అనదర్ యాంగిల్, సమ్ అదర్ అసిస్టెంట్ వాజ్ డూయింగ్ అనదర్ యాంగిల్. సో నేను ఈ కెమెరాను పట్టుకుని నేను కింద నుంచి ఐఎమ్ షూటింగ్ ద షాట్, టైట్ క్లోజ్ నుంచి పుల్ బ్యాక్ చేస్తున్నాను. నాకేంటంటే వణుకు. ఐ హోప్ హీ డజంట్ పడిపోతాడేమో, ఒక చిన్న భయం ఉంటుందిగా, నాట్ ఓన్లీ యాజ్ అ ఫ్రెండ్ బట్ యాజ్ అ ప్రొడ్యూసర్. పుల్ బ్యాక్ చేశాను, గాట్ ద షాట్. బట్ నేను ఎంత నర్వస్ అయిపోయానంటే దట్ ఫైనల్లీ ల్యాబ్ నుంచి ఆ షాట్ తీస్తే మొత్తం కెమెరా ఇలా ఉంది. అసలు వణికిపోయాను నేను. సో టెలీలో కొంచెం షేక్ అయినా కూడా ఇలా ఉంటుంది అసలు. ఓకే. సో దాట్ అన్ఫార్చునేట్లీ వీ కుడెంట్ యూజ్ దట్ షాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.